శాసనసభ సమీక్షలో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం గవర్నర్ నోట సర్కారు అబద్ధాలు అరకోరే అమలు ఆయన గొప్పలు. ఇక సర్కారు ఏం చేస్తుంది, గవర్నర్ నోట అబద్ధాల మూట చెప్పింది. ఒక్కసారి ఆత్మగౌరవం మనం పరిశీలించుకోవాలి. ఇలా జనం తిరగబడుతున్నారంటే దానికి కారణం ఏంది? ప్రభుత్వం వైఫల్యాలు మాత్రమే. ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాల వల్లనే, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించినప్పుడు మాత్రమే, రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ అస్తిత్వం కోసం నిలబడతారు. ఆ సందర్భంలోనే ఇవాళ అనేకమైన సందర్భాలు. అందుకోసమే గవర్నర్ నోట్ ఏం చేసిందంటే సర్కార్ అబద్ధాలు తెప్పించిందట. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. చాలామందికి రైతు రుణమాఫీ చేయలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు 12,000 రైతు భరోసా అందించింది. కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలేదు. ఇందిరా ఆత్మీయ భరోసా కింద ఒక్క రైతుకి కూలికి ఏడాదికి 12,000 ఇస్తున్నది. కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి అమలు కాలేదు. ఆ అత్యాధునిక ఆడియో విజువల్ మీడియా సదుపాయాలతో 560 రైతు వేదికలు ఏర్పడేసింది. ఎవరి కోసం చేసింది ఇప్పుడు కూడా అర్థం కాలే. పంటలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. ఇదైతే బోనస్ అయితే కొంతమందికి ఇచ్చింది. సివిల్స్ అభ్యర్థులకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేసింది. ఎవరికి ఇచ్చిళ్ళు సివిల్స్ అభ్యర్థులకు, ఏ కులానికి ఇచ్చిళ్ళు అనేటువంటిది ఇంక ఇప్పుడు కూడా అర్థం కాదు. అట్లా అనుకుంటే సివిల్స్ అభ్యర్థులకు బోర్డు మందిలో వాళ్ళే కోర్టుకు వాళ్ళే గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిళ్ళు అర్థం కాదు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు కల్పించింది. ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచింది. ఎంత ఇప్పటివరకు కూడా ఆరోగ్యశ్రీ లేక ఇవాళ పోలీసులే ఇవాళ ఆరోగ్యశ్రీ అమలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ జర్నలిస్టులు కూడా ఆరోగ్యశ్రీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల గృహ నిర్మాణం, విద్యా ఉపాధి, సామాజిక భద్రత కోసం ఆర్థిక సాయం అందిస్తున్నది. ఎవరికి ఇచ్చిళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు? ఇవన్నీ దొంగ నాటకాలు. ఇవన్నీ నేను ఒక ఎస్సీ బిడ్డను, మాకే ఆర్థిక సాయం లేదు ఇప్పటివరకు. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా కూడా రూపాయి ఆర్థిక సాయం అందలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పుకునే మేము, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అని చెప్పుకునే మేము, మాకే ఆర్థిక సాయం అందలేదు. ఇంకా రాష్ట్ర ప్రజలకు అందిందాం. మేమే నిత్యం లేస్తే మాట్లాడలేం. ఇవన్నీ బూటకపు మాటలు. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏ అయితే ప్రసంగాలు ఉన్నాయో అవన్నీ కూడా బూటక మాటలని ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కూడా చెప్తున్నాడు, మనం చూస్తున్నాం. అరకొర అమలు ఆయన గొప్పలు, బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాల కబ్జా, రైతు వేదికలు, కాంగ్రెస్ కట్టినట్టే బిల్డప్, కష్టాల్లో వాట సంచినట్టు కటింగ్, స్థిరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రయాణం, అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం, అన్ని అసత్యాలని బీఆర్ఎస్ ఆందోళన, షేమ్ అంటూ సభ్యుల నినాదాలు. ఎన్నికల హామీలను అరకొరగా అమలు చేసి తామేదో విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట గొప్పలు పలికించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు పూర్తి స్థాయిలో అమలు కాని పథకాలే ఉండటం విశేషం. గత ప్రభుత్వం సాధించిన విజయాలను సైతం ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకుంటుంది. దొంగ హామీలు ఇచ్చి, దొంగ మాటలు చెప్పి గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలని చెప్పిందని చెప్తున్నటువంటి వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇది గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.